ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఇష్టారీతిన ఆరోపణలు చేసేయడం, యూట్యూబ్లో ఎక్కించేయడం, వ్యూస్ కోసం అడ్డమైన థంబ్నెయిల్స్ పెట్టడం, చివరకు కేసులు పడితే సారీ చెప్పి తప్పించుకోవడం. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న తంతు. ఈ క్రమంలోనే ఓ ప్రపంచ ముదురు గత 2 నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు చేశాడు. శభాషని అందరూ మెచ్చుకున్నారు కూడా. దీంతో ఇంకా రెచ్చిపోయి అత్యుత్సాహం చూపించాడు. ఏకంగా తెలంగాణ అధికారులపైనే బెట్టింగ్ బాంబు వేశాడు. చివరకు కేసుల్లో ఇరుక్కున్నాడు. ఇందుకే అతగాడు చేసిన ఆరోపణలు నిరాధారమా? ప్రపంచ యాత్రికుడిగా నోటికొచ్చినట్లు మాట్లాడితే జరిగిన పర్యవసానమా? ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఈ పేరు నిన్న మొన్నటి వరకు యూట్యూబ్కే పరిమితం. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అపరిమితం. పరిచయం అక్కర్లేదు. నా అన్వేషణ పేరుతో దేశదిమ్మర్లా ప్రపంచం మొత్తం తిరుగుతూ వీడియోలు చేస్తూ తన సంపాదనేదో తన జీవితమేదో లీడ్ చేసుకుంటూ రాముడు మంచి బాలుడు అన్న టైప్ బాపతిలో బతికేస్తున్నాడు అనుకున్నాం. కానీ గురువింద తన నలుపు ఎరగనట్లు ఈ గురుడు వేషాలు చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడం ఖాయమంటున్నారు అతని ప్రత్యర్థులు. గత 2 నెలలుగా అన్వేష్ వ్లాగ్ ఓపెన్ చేస్తే కనిపించే థంబ్నెయిల్స్ ఓసారి చూడండి. బాలీవుడ్ బెట్టింగ్ స్కామ్ 17,000 కోట్లు. ఇలా దేవుళ్లను, నాయకులను, సెలబ్రిటీలను, సీఎంలను, అధికారులను, ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ అధికారులను, సమాజంలో ఉన్న బిగ్ షాట్స్ అందర్నీ బెట్టింగ్ స్కామ్లతో లింకు పెడుతూ ఈ అన్వేషకుడు చేసిన వీడియోలు కోకొల్లలు. ఆసక్తిగా థంబ్నెయిల్స్ పెట్టడం, బెట్టింగ్ స్కామ్ లో ఫలానా సెలబ్రిటీ ఉన్నాడా అనుకునేలా జనాన్ని నోరెళ్లబెట్టేలా వీడియోలు చేశాడు. బెట్టింగ్ స్కామ్ పై ఇతగాడే అవేర్నెస్ క్రియేట్ చేశాడు. సజ్జనార్ లాంటి ఆఫీసర్ల దృష్టిలో పడి మంచి పేరు సంపాదించుకున్నాడు. మిగతా యూట్యూబర్స్ అంతా పక్కా కమర్షియల్. అన్వేష్ ఒక్కడే బాధ్యతగల పౌరుడు అని భావించేలా ఈ ప్రపంచ యాత్రికుడు చేసిన షోలు, డిబేట్లు, హంగామా, హడావిడి పోలీస్ డిపార్ట్మెంట్ సైతం నిజమే కదా అనుకునేలా ప్రచారము. అబ్బో, ఈ 2 నెలలు మామూలుగా ఆడలేదు అన్వేష్ యూట్యూబ్ బొమ్మ. ఏ ట్యూబ్ లో చూసినా అన్వేషుడి బెట్టింగ్ అన్వేషణే బాగుంది. అంతవరకు అంతా బాగానే ఉంది. తను చేసిన హడావిడి బాగుంది. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ రియాక్షను బాగుంది. సెలబ్రిటీలు సైతం చెంపలు వాయించుకునేలా బెట్టింగ్ యాప్స్ కు దూరం చేయడమూ బాగుంది. కానీ యాక్షన్ ఉండొచ్చు, కానీ ఓవర్ యాక్షనే సభ్య సమాజం తట్టుకోలేదు, ఓర్చుకోలేదు, సహించనూ లేదు. ఇప్పుడిదే విషయం అన్వేష్ బెట్టింగ్ సిరీస్ లోనూ జరిగింది. ఆధారాలతో సహా అన్ని వివరంగా చెప్తానంటూ వీడియో చేయడం, తీరా వీడియో అంతా నోటి మాటలు, పచ్చి బూతులు తప్ప ఎలాంటి ఎవిడెన్స్ ఉండవు. ఇప్పుడిదే అన్వేష్ మెడకు చుట్టుకుంది. కేసుల దాకా వచ్చింది. తెలంగాణలో ప్రభుత్వమే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసింది అని అర్థం వచ్చేలా ఐఏఎస్లు, ఐపీఎస్లు బెట్టింగ్ యాప్స్ కోసం కమిషన్లు తీసుకున్నారన్న తప్పుడు ఆరోపణలు చేస్తూ అన్వేష్ ఓ వీడియో విడుదల చేశాడు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ లో మాజీ సీఎస్ శాంతికుమారి ప్రమేయం ఉందని, మెట్రో ట్రైన్లలో బెట్టింగ్ యాప్స్ కు ఎలాంటి పర్మిషన్ ఇచ్చారంటూ అన్వేషణ చేసిన అలిగేషన్స్, ముఖ్యంగా డీజీపీ జితేందర్ రెడ్డిపై ఆయన చేసిన నిరాధార ఆరోపణలు పోలీస్ డిపార్ట్మెంట్ కు కోపం తెప్పించాయి. బెట్టింగ్ జరిగింది ఇదిగో అని చెప్పడం వేరు, బెట్టింగ్ జరిగింది నిజం ఇవిగో ఆధారాలు అని చెప్పడం వేరు. ఇక్కడ అన్వేష్ చేస్తున్నది కేవలం ఆరోపణలు మాత్రమే. వాటికేమైనా ఆధారాలున్నాయా? కమిషన్లు తీసుకునే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు పర్మిషన్ ఇచ్చారా అన్నదానిపై నో క్లారిటీ. తన 10 నిమిషాల వీడియోలో నోటికొచ్చింది మాట్లాడుతూ బూతులతో పిచ్చి వ్యాఖ్యలు చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు ఈ మాటలే పోలీస్ డిపార్ట్మెంట్ కు ఆగ్రహం తెప్పించాయి. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీఎస్ శాంతకుమారి, దానకిషోర్, వికాస్ రాజులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు సమాచారం ప్రచారం చేశాడంటూ అన్వేష్ పై కానిస్టేబుల్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. డీజీపీ జితేందర్ మరో 7 అధికారులతో కలిసి 300 కోట్లు దోచేశారని డీజీపీ పైన అన్వేష్ ఆరోపణలు చేశాడు. 300 కోట్లు లంచం తీసుకుని 3 బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించారని డీజీపీతో పాటు సీనియర్ అధికారుల పేర్లను వెల్లడించాడు. బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఒకే ఒక్క కారణంతో ఇన్నాళ్లు జనాలు అన్వేష్ కి మద్దతిచ్చారు. జనాన్ని బాగా బూతులు తిడితే తన యూట్యూబ్ ఛానల్ కి బాగా వ్యూస్ వస్తున్నాయన్న కారణంతో ఇష్టం వచ్చినట్లు అందరినీ తిట్టడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్ర డీజీపీ, సీనియర్ ఐఏఎస్లపైనే తన బూతు పురాణం విప్పాడు. ఇప్పుడు కేసుల్లో చిక్కుకున్నాడు. అతని మీద నమోదైన సెక్షన్లు నాన్ బెయిలబుల్. ఈ కేసుని తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుంది. అంతటితో ఆగలేదు అన్వేష్ నోటి దూకుడు. ప్రపంచంలోకెల్లా అత్యంత అవినీతి దేశం భారతదేశం అంటూ దేశాన్ని కూడా అవమానించాడు. ఇలా ఎక్కడో పరాయి దేశంలో కూర్చుని బెట్టింగ్ భూతంపై యుద్ధం అంటూ డైలాగులు కొడుతోన్న ప్రపంచ యాత్రికుడు అన్వేష్
నిజంగా దేశ హితం, యువత బాగు కోసమే చేస్తున్నాడా? దీని ద్వారా తను ప్రచారాల లబ్ధి పొందుతున్నాడా అంటే ఇందులో స్వకార్యమూ ఉంది, స్వామి కార్యమూ ఉంది. ఇందులో నో డౌట్. ఇతగాడు ప్యూర్ వెజిటేరియన్ అయితే ఏం కాదు. బొక్కలు తింటూనే బొక్కలు వెతకడం అన్వేష్ మార్క్ పబ్లిసిటీ. తప్పు అంటూనే తప్పుడు పనులు చేయడం ఈ దేశ దిమ్మరి స్పెషాలిటీ అంటుంటారు ప్రత్యర్థులు. వ్యభిచారం తప్పు అంటూనే వ్యభిచార గృహాలపై ప్రచారం చేయడం ఇదో ప్రపంచ వింత. ఒక్కసారి ఆయన వీడియోలను చూస్తే ఇతనెంత పెద్ద ఆటగాడో, ఎలాంటి పనులకు యూత్ను అట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడో అర్థమవుతుంది. ఆటగాడు మామూలు ఆటగాడు కాదు అన్న పదం సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో తెలుసు కదా. ఈ ఆటగాడు అన్న పదం అన్వేష్ నోటి నుంచి వచ్చిందే. అందరూ అర్థం చేసుకునే ఆట వేరు, ఇతను చెప్తోన్న ఆట వేరు. ఓ రకంగా తన వీడియోల ద్వారా వ్యభిచారాన్ని ప్రోత్సహించడమే అంటారు కొందరు యూట్యూబర్స్. బాగా చదువుకోండి, దేశం మీద దండయాత్ర చేయండి అంటూ వ్యభిచారాన్ని ప్రోత్సహించేలా ఆటగాడు అన్న పేరుతో ఇతను చేసిన వీడియోలు కూడా ఆ మధ్య తెగ వైరల్ అయ్యాయి. ప్రపంచ యాత్రికుడుగా అన్వేష్ టూరిస్ట్ ప్లేసులు చూపించడం కంటే అతని వీడియోల ద్వారా రెడ్ లైట్ ఏరియాలనే ఎక్కువగా ప్రమోట్ చేశాడంటారు అతని ప్రత్యర్థులు. ఒక్కో దేశంలో ఒక్క అమ్మాయిని వెంట పెట్టుకుని వీడియోలు తీస్తూ ఆటగాడు యాప్ల్ని ప్రమోట్ చేస్తూ యూత్ ను అట్రాక్ట్ చేస్తూ భారీగా వ్యూస్ సంపాదించి సొమ్ము చేసుకోవడమే అన్వేష్ పని అన్నది కొందరు యూట్యూబర్స్ చెప్పే మాట. ఒకసారి ఈ వీడియోను చూడండి. వీడియోపై వచ్చిన టెక్స్ట్ గమనించండి. ఇది కొలంబియాలోని రెడ్ లైట్ ఏరియా. ఈ వీడియోను చూసి లైక్స్ కొట్టాలట. మినిమం 50,000 లైక్స్ రావాలంటూ సబ్స్క్రైబర్స్ ను ప్రోత్సహిస్తూ పెట్టిన వీడియో ఇది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసే యూట్యూబర్స్ ను తానే పట్టించినట్లుగా బిల్డప్ కొడుతున్న అన్వేష్ అసలు స్వరూపం ఇదా అంటూ సబ్స్క్రైబర్స్ కూడా నోరెళ్లబెడుతున్నారట. ఇప్పుడు నోటికొచ్చిన మాటలను, ముఖ్యంగా మహిళలను కించపరిచేలా మాట్లాడడం అన్వేష్ యూట్యూబ్ ప్రమోషన్లలో ఓ భాగం. మల్లెపువ్వు, కనకాంబరం, సన్నజాజి లాంటి పదాలతో మహిళలను కించపరుస్తూ మాస్ లాంగ్వేజ్తో యూత్ కు దగ్గరవ్వడం ఈ ప్రపంచ ముదురు టెక్నిక్ అంటారు ప్రత్యర్థులు. ఇలా ఒకటేంటి, మిలియన్లలో వ్యూస్ ఇస్తూ యూట్యూబర్ గా అన్వేష్ ను నెత్తిన పెట్టుకుని ఆరాధిస్తోన్న సబ్స్క్రైబర్స్ ను ఇలాంటి వీడియోల ద్వారా తప్పుదారి పట్టించడం కాదా? ఓ రకంగా ఇది కూడా బెట్టింగ్ యాప్స్ లాంటిదే కాదా అన్నది మహిళా సంఘాల ప్రశ్న. ప్రస్తుతం అన్వేష్ ఆఫ్రికా దేశంలో ఎక్కడో టాంజానియాలో ఉన్నట్ట. అక్కడే కూర్చొని వీడియోలు చేస్తూ నోటికొచ్చిందల్లా మాట్లాడుతూ సంచలనం కావాలని అన్వేష్ ప్రయత్నిస్తున్నాడని, ఇది సబ్స్క్రైబర్స్ కూడా గమనించాలంటోంది యూట్యూబ్ ప్రపంచం.